వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలో హిందువుల్లో ఐక్యత రాలేదబ్బా. ఎప్పుడు మారుతారో ఏమో. అరే ఏకంగా అండి రాబాయ్, ఎంతగానం మీకు చెప్పాలి. వీళ్ళు మారరక్క, సెక్యులర్ అనే ముసుగులో వీళ్ళు మారరు. కానీ హిందువులలో ఐక్యత మొదలైంది, మార్పు అడుగులు పడుతోంది. హిందువులంతా ఏకమవుతే రజాకారులనే తరిమి కొట్టిండ్రు. హిందువులంతా ఏకమవుతే ఈ దేశాన్ని ఆక్రమించాలి అని చూసిన మహా రాజులను యోధులనే మట్టి గర్పించారు. అలాంటిది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ మీరు వెబ్ సిరీస్లు పెడితే అది నెట్ఫ్లిక్స్ కానీ దానమ్మ బాబు కానీ నడిచే ప్రసక్తే లేదు. మేమే గనక చూడకుంటే సినిమాలకు విలువ లేదు, ఆ ఎంటర్టైన్మెంట్కి మూలం లేదు అనేది మరొక్కసారి ప్రూవ్ చేశారు. ఏదేమైనా మనందరికీ తెలిసిందే IC-814 హైజాక్ విమానానికి సంబంధించి నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. నిన్ననే దీని గురించి మనం వీడియో చేసాం. అసలు ఆ వెబ్ సిరీస్ ఏంటి, దానికి దుమారం ఎందుకు రేగింది అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్లోనే దానికి సంబంధించిన లింక్ ఉంటుంది, చూడొచ్చు. ఆ దుమారం రేగిన తర్వాత నెట్ఫ్లిక్స్ తల దించిందంట. దించి ఏం చేసింది, నా మాటల్లో కాదు వాళ్ళ మాటల్లోనే మీకు వినిపిస్తా. ले सकते हैं तो प्लीज नो this is the only official statement on this matter. There are a lot of reports online and I request our esteemed members of the press to please refer to this particular statement, and I'm reading it as per quote from Monica Shergill, Vice President Content, Netflix India. Please pay attention. For the benefit of audiences unfamiliar with the 1999 hijacking of Indian Airlines Flight 814, the opening disclaimer has been updated to include the real and code names of the hijackers. The code names in the series reflect those used during the actual event. India has a rich culture of storytelling and we are committed to showcasing these stories and their authentic representation. Would you like me to repeat that once again, or would you like to go ahead and take this quote again? I'll quickly read it for you. For the benefit of audiences unfamiliar with the 1999 hijacking of Indian Airlines Flight 814, the opening disclaimer has been updated to include the real and code names of the hijackers. The code names in the series reflect those used during the actual event. India has a rich culture of storytelling and రైట్. మొత్తానికైతే అర్థమైంది కదా. అసలు ఏంటి అనంటే IC-814 ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్లో ఇస్లామిక్ ఉగ్రవాదులకు హిందువుల పేర్లు పెడుతూ అసలు వాస్తవాల పేర్లను పక్కదోవ పట్టిస్తూ రేపటి మన పిల్లలకు మనకు అప్పుడు ఏం జరిగింది అనేవి వెబ్ సిరీస్లో చూపిస్తూ ఉగ్రవాదులు హిందువులు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండ్రు. ఒక్కసారిగా బైకాట్ నెట్ఫ్లిక్స్, బైకాట్ బాలీవుడ్ అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా హ్యాష్ ట్యాగులతో ట్రెండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో కూడా చేసాం. దెబ్బకు తల దించి హిందువులతోటి సనాతన భారతదేశంతో పెట్టుకుంటే మన పని కేల్కతం, దుకాన్ బంద్, నెట్ఫ్లిక్స్ మూసుకొని గిన్నెలు దోముకోవాలన్నది అర్థమైపోయింది. వెంటనే క్షమాపణ చెప్పడానికి కొంత అహమడ్డొచ్చి జరిగిన తప్పును సరిదిద్దుకుంటున్నాం, వాస్తవ హైజాకర్ల పేర్లను మాత్రమే మేము పెడతాము, పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తాము, భారతదేశానికి ఓ రిచ్ కల్చర్ ఉంది, దాన్ని దెబ్బతీసే విధంగా మేము ప్రవర్తించము అంటూ మళ్ళీ సోషల్ మీడియాలో అందరికీ తెలిసే విధంగా వీడియోని షేర్ చేసి చేంజెస్ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ అర్థమైందా, మనం తలుచుకుంటే ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది. మనని వేలెత్తి చూపాలి, మనలో చిచ్చు పెట్టాలి, మనల్ని నాశనం చేయాలి, మన దేశాన్ని కొల్లగొట్టాలి అనుకున్న వాళ్ళకు మనమందరం ఏకమై ఒక శక్తిలాగా మారితే బుద్ధి తేవడమే కాదు మన దారికి తీసుకురాగలం. అడ్డుకోకపోతే రేపు పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా ఈరోజు అందరిలో ఐక్యత వచ్చి హ్యాష్ ట్యాగ్ తోటి బైకాట్ నెట్ఫ్లిక్స్ అనేది పెట్టకపోతే రేపు అన్న రోజు మన పిల్లలు ఆ వీడియో చూసినప్పుడు ఏమనుకుంటారు, ఓకే శివ అనేవాడు హైజాకరా, శివ అనే పేరు ఎవరికి ఉంటుంది, హిందువుల్లోనే ఉంటుంది. అంటే హిందువులు ఉగ్రవాదులు తీవ్రవాదులా? మరి ఇంతకాలం మా అమ్మ మా ఇంట్లో వాళ్ళు హిందువులు ఉగ్రవాదులు కాదు తీవ్రవాదులు కాదు అని చెప్పిండ్రు, మరి ఎలా అయ్యారు అనే ఒక ఆలోచన మొదలవుతే అది చాలా ప్రమాదం.
అది మన ముందు తరాలకు చేయడానికి ఇలాంటి కొంతమంది కుహానా శక్తులు, సుడో సెక్యులర్ ముసుగులో హిందూ ధర్మం మీద దాడి చేయాలి అనుకునే వాళ్ళు చిత్రీకరించి పెడుతున్నారు. ఎందుకంటే ఒక పుస్తకం చదివే టైం ఈ రోజుల్లో లేదు, కానీ ఒక వీడియోని చూసి దానికి ప్రభావితం అయ్యే టైం ఈ రోజుల్లో చాలా ఉంది, ముఖ్యంగా పిల్లల్లో. కాబట్టి దృశ్యాన్ని చూపించడం ద్వారా పిల్లల అభిప్రాయాలు మార్చడానికి జరుగుతున్న ఒక రకమైన జిహాదీ ఇది. దీన్ని ఆదిలోనే పసిగట్టి అంతం చేయడంలో ఎవరెవరైతే హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలానే ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను చూడండి, హిందువుగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా తీవ్రవాదిగా, దేశద్రోహిగా మారలేరు. తీవ్రవాదిగా, దేశద్రోహిగా మారాలి అంటే ముందు ఈ హిందూ ధర్మం నుంచి మతం మారిన తర్వాత మాత్రమే కన్న తల్లి మీదకి పాలు దాగిన రొమ్ముల మీద దాడి చేయడానికి సిద్ధమైపోతూ ఉంటారు. కాబట్టి భారతదేశం, సనాతన ధర్మం ఇవి రెండు చాలా గొప్పవి. మన జీవితంలో ఇవి రెండు మనకు ఒక రెండు కండ్ల లాంటివి. వాటిని కాపాడుకుంటూ, వాటినే చూసుకుంటూ ముందుకు వెళ్ళాము అనుకోండి, ఖచ్చితంగా మనం చేరాలనుకున్న గమ్యానికి చేరడంతో పాటు మన పిల్లలకు ఒక బంగారు భవిష్యత్తుని, ఒక బంగారు భారతాన్ని నిర్మించడంలో సమిధలుగా మారిన వాళ్ళం అవుతాం. మరి మీరందరూ సిద్ధమేనా? అండ్ ఎవ్రీవన్ ఎవరైతే హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ చేశారో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి, ఆర్ వాయిస్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలానే ఎక్కడైతే హిందూ ధర్మం మీద దాడి చేయాలి అనుకుంటారో అప్పుడు మళ్ళీ ఏకమవ్వాల్సిన సమయం చూపించాలి అని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా అవసరం. ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు చేసే ₹1 సహాయమైనా ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సహాయం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, మన వీడియోలను వీలైనంత లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్.